శివాయ శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనం ఈరోజు వాస్తు పరిజ్ఞానంలో ఈశాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఉత్తర ఈశాన్యం పెరిగినట్లయితే ముఖ్యంగా ఐశ్వర్యము, ధనము, సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆకస్మికంగా ధనప్రాప్తి లభిస్తుంది గృహ యజమానికి. అయితే ఉత్తర ఈశాన్యం వల్ల కష్టం తక్కువ, ఫలితం ఎక్కువలాగా ఎక్కువ ధనార్జన అనేది ఉంటుంది. అది ఏ విధంగా వస్తుంది, న్యాయంగా వస్తుందా అన్యాయంగా వస్తుందని చెప్పలేం, కానీ ఆకస్మికంగా ధనానికి చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది ఉత్తర ఈశాన్యం పెరుగుదల. అదేవిధంగా తూర్పు ఈశాన్యం అయితే పేరు ప్రఖ్యాతులు, యశస్సు, అక్కడ ఉండేటటువంటి సంతానానికి మంచి పొజిషన్, అంటే మంచి ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగము లభించడానికి అవకాశం అధికంగా ఉంటుంది. మనం అనుభవంలో ప్రాక్టికల్గా పరిశీలించినట్లయితే ఏ గృహంలోనైనా కూడా తూర్పు ఈశాన్యం పెరిగినట్లయితే ఆ తూర్పు ఈశాన్యంలో ఉండేటటువంటి ఆ గృహంలో సంతాన అభివృద్ధి అనేది మనం గమనించడం జరిగింది. అంటే ఉన్నతమైనటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అదేవిధంగా గుడ్ పొజిషన్లో జాబ్స్ కానివ్వండి, ఐఐటి, ఎన్ఐటి, నీట్ ఇలాంటి ర్యాంకులు సాధించడం జరిగింది. మనం చాలా గృహాలను పరిశీలించినప్పుడు తూర్పు ఈశాన్యం సంతాన అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎడ్యుకేషను, సంతానాభివృద్ధి తూర్పు ఈశాన్యం పైన ఆధారపడి ఉంటుంది. ఎస్ఎస్ కూడా, పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. అదేవిధంగా ఉత్తర ఈశాన్యం సిరి సంపదలకు మంచి, అంటే మనీ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, వాల్యుబుల్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమకూరేదానికి ఉత్తర ఈశాన్యం అనేది తెలియజేస్తుంది. అయితే ఉత్తర ఈశాన్యం ఎంత పెరగాలి, తూర్పు ఈశాన్యం ఎంత పెరగాలి అనేది మనం వాస్తు శాస్త్రవేత్తని పరిగణలోకి తీసుకొని వాళ్ళ అభిప్రాయం సూచన మేరకు ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెంచాలి. దానివల్ల మనకి అనేక ప్రయోజనాలు చేకూరేదానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.